తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని పీటీఎస్యు జాతీయ నాయకులు జూపక్క శ్రీనివాస్ ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. వెంటనే టీఎస్ పీఎస్సీని రద్దు చేసి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు యువకులు తన ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాకుండా ఒంటిపైన పెట్రోల్ పోసుకొని తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని ఆశపడి ఈరోజు ఎంతో మంది యువత తన ప్రాణాలను బలిదానం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఎన్ని సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన ఈరోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. నిరుద్యోగుల జీవితాల్లో సీకటమయమైంది. అదే కల్వకుంట్ల కవిత గారి లిక్కర్ స్కామ్ లో నిలబడితే అసలు కలబడితే కేంద్రం ఒక అన్యాయం చేస్తుంది. ఒక ఆడబిడ్డ కానీ ఈరోజు ప్లే కార్డ్స్ పట్టుకొని ఢిల్లీ నుండి గల్లీ దాకా బయటకు వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ నిరుద్యోగుల కోసం ఎందుకు రావట్లేదని ఈ సందర్భంగా ఈ ప్రజాప్రతినిధులు నేను అడుగుతున్నాను. ముఖ్యంగా ఈ 8 సంవత్సరాల కాలంలో వయసు అయిపోయి ఇంటికాడ